వెల్కమ్ టు రాజీవ్ హోమ్ స్టైల్. ఈరోజు రాజీవ్ హోమ్ స్టైల్లో రుమాలి రోటీని ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాము. మనకు హోటళ్లలో లభించే రుమాలి రోటీని ఇంట్లోనే స్మూత్గా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదాని వేసుకోవాలి. మైదాకి బదులు గోధుమ పిండినైనా వాడుకోవచ్చు. మైదా వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి అటు ఇటు కొద్దిగా కలిపేసి మరికొద్దిగా వాటర్ని వేస్తూ పిండినంతా స్మూత్గా కలుపుకోవాలి. వాటర్ని ఒకే మారు ఎక్కువగా వేయొద్దండి, కొద్దిగా మాత్రమే వేయాలి. మనం ఎంత ఆయిల్ని వేసామో వాటర్ని కూడా అంతనే వేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా 2 చేతులతో గట్టిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరికొద్దిగా ఆయిల్ని మన రుచికి తగిన విధంగా సాల్ట్ని రెండింటిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేసిన తర్వాత కూడా అటు ఇటు కలిపేసి మరికొద్దిగా వాటర్ని వేసుకోవాలి. ఇలా 2 సెకండ్ల పాటు కలిపిన తర్వాత మరికొద్దిగా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని మరికొద్దిగా వాటర్ని ఇలా లేయర్ వైజ్గా ఆయిల్ని వాటర్ని వేస్తూ పిండినంతా కలుపుకోవాలి. మనం ఎంత ఆయిల్ వేస్తున్నామో వాటర్ కూడా అంతే వేసి పిండినంతా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా 2-3 సార్లు ఆయిల్ని 2-3 సార్లు వాటర్ని వేస్తూ పిండినంతా మిక్స్ చేసి పెట్టేయాలి. ఇలా ఆయిల్ని వేస్తూ పిండినంతా సాఫ్ట్గా స్మూత్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే మరింత సాఫ్ట్గా ఉండాలండి ఈ పిండి. మనం ఎంత ఆయిల్ వేస్తూ పిండిని అంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్నామంటే రుమాలి రోటీ అనేది కూడా అంత చక్కగా వస్తుంది. ఇక్కడ దాదాపు ఒక చిన్ని టీ గ్లాస్ మైన ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు పిండినంతా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ పిండి కానీ మైదాకి కానీ 4 రుమాలి రోటీలు వస్తాయి. దీనిని బట్టి మీకు ఎన్ని రుమాలి రోటీలు కావాలో అంత పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పిండిని 4 భాగాలుగా డివైడ్ చేస్తున్నాను. ఇలా 4 భాగాలుగా డివైడ్ చేసిన తర్వాత కూడా వీటిపైన మరికొద్దిగా ఆయిల్ని వేసి పైన తడి బట్టను వేసి ఒక అరగంట పాటు ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ అరగంటలో పైన వేసిన ఆయిల్ని కూడా ఈ పిండి ముద్దలు బాగా అబ్జార్బ్ చేసేస్తాయి. ఒక అరగంట తర్వాత చూడండి, పిండి ముద్దలు అనేవి మరింత సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు వీటినన్నింటినీ మరి ఒక మారు కలిపేసి చిన్ని రౌండ్లుగా చేసేసుకోవాలి. పిండి అనేది బాగా సాగాలండి. ఇలా రౌండ్గా చేసిన తర్వాత రేఖల కట్టెతో రౌండ్గా రుద్దేసుకోవాలి. పైన పొడి పిండిని చల్లాల్సిన అవసరం ఏమీ లేదండి. కావాలంటే కొద్దిగా ఆయిల్ని అంటించి రుద్దుకోవచ్చు. ఇక్కడ రుద్దేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. మధ్య భాగం అనేది మందంగా ఉండాలి, చివర్న కొసలు మాత్రం పల్చగా ఉండాలి. మధ్య భాగం మనం సాగదీసినప్పుడు పల్చగా అయిపోతుంది. కాబట్టి మధ్య భాగాన్ని లావుగా ఉండేలాగా చివర్న కొసల్ని పల్చగా ఉండేలాగా రుద్దుకోవాలి. ఇలా రుద్దేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేతి పైన కానీ అరచేతి కొద్దిగా పై భాగాన కానీ ఇలా సాగదీస్తూ వేసేసుకోవాలి. ఇలా వేయటం వలన పిండి అనేది బాగా సాగుతుంది. మధ్య భాగాన్ని మనం లావుగా చేసుకున్నామంటే పిండి అనేది ఇలా చక్కగా సాగిపోతుంది. దీనిని పక్కకు ప్లేట్లోకి తీసేసుకుందాము. పిండి ముద్దలన్నింటినీ ఇలాగే రుద్ది పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్ని బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి కొద్దిగా వాటర్ని వేసి ఈ వాటర్లో ఈ సాల్ట్ని అంతా కరగబెట్టేసుకోవాలి. స్టవ్ పైన పెద్ద బాండీని ఈ విధంగా క్రాస్గా పెట్టేసుకోవాలి. మనం పండగలప్పుడు బూరెలు, గారెలు, కజ్జికాయలు వంటివి చేసుకుంటూ ఉంటాం కదా, పెద్ద సైజు పెన్నాలు. దానిని ఈ విధంగా బోర్లించేసేసి దానిపైన మనం చేసి పెట్టి ఉంచుకున్న సాల్ట్ వాటర్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత రుమాలి రోటీని చాలా నెమ్మదిగా తీసి ఈ బాండీ పైన వేయాలి. బాండీ అనేది చాలా వేడిగా ఉండాలండి. చాలా వేడిగా ఉన్నప్పుడే మనం ఈ రుమాలి రోటీని వేసుకోవాలి. 2 సెకండ్లు కాలనివ్వాలి. ఈ రోటీ 2 సెకండ్లు కాలిన తర్వాత మరి ఒక వైపుకు టర్న్ ఓవర్ చేసుకోవాలి.
నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ మంచి బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఈ రుమాలి రోటీని కాల్చుకోవాలి. నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఇలా 2 సైడ్స్ బాగా కాలిన తర్వాత రుమాలీని మడత పెట్టినట్లు మడత పెట్టేసుకోవాలి. ఇలాగే మరి ఒకసారి బాండీ పైన సాల్ట్ వాటర్ని చల్లేసి రోటీని వేసేయాలి. 2 వైపులా చక్కగా కాలిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మడత పెట్టేసుకోవాలి. రోటీ అనేది మెత్తగా ఉండి మడతకు వచ్చిందంటే అది రుమాలి రోటీ అయినట్లు, మడతకు రాకుండా నేలక్కపోతే గనక అది అప్పడం అయినట్లు. ఈ విషయం గుర్తుపెట్టుకొని రోటీలు చేసుకోవాలండి. ఇక్కడ చూడండి, రోటీలన్నీ మడతకి చక్కగా వచ్చేసాయి. ఈ రోటీని మనం ఏ చట్నీతో అయినా ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు. ఇంతేనండి, రుమాలి రోటీలను చేసుకోవటం చాలా బాగుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.